లాస్ట్ క్లాస్‌లో మనం ఇన్‌పుట్ నుంచి రేడియో బటన్స్ వరకు చూసుకున్నాం. బట్ ఏంటి తర్వాత అంటే నెక్స్ట్ ఒకేసారి మనం అన్ని కాన్సెప్ట్‌లు డిస్కస్ చేసుకునే కంటే బిట్ వైస్‌గా ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంకా మన దగ్గర 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే పాస్వర్డ్ కంట్రోల్ ఒకటి, సబ్మిట్ బటన్ ఒకటి. ఈ 2 టైప్స్ ఎలా ఉంటాయో చెప్పుకుంటే ఫార్మ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఫార్మ్స్ అంటే ఏంటి? ఫార్మ్స్‌లో టైప్స్ మనకు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి చూద్దాం. అంటే ఫస్ట్ వన్ అంటే ఈ చెప్పుకునే కాన్సెప్ట్‌లో ఫస్ట్ వన్. బట్ లాస్ట్ వీడియో బట్టి చూసుకుంటే ఫోర్త్ కాన్సెప్ట్ ఇది అని అర్థం. ఇప్పుడు ఫోర్త్ కాన్సెప్ట్ అండ్ మనం చేసే ఈ షార్ట్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ అని అర్థం. పాస్వర్డ్ కంట్రోల్. పాస్వర్డ్ కంట్రోల్కి వచ్చేసరికి ఏదైనా ఒక యూజర్ డేటాని ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఆ యూజర్ డేటా ఏ కంట్రోల్లో ఉండాలి, ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసే పాస్వర్డ్ ఎంటర్ ఏ పాస్వర్డ్ అని అడిగితే మన పాస్వర్డ్ మనం ఎలా అయితే షో చేస్తాం, ఆ పాస్వర్డ్ అవతల వాళ్ళకి కనిపించకుండా మన పాయింట్స్ అనేవి మనకు వస్తాయి మనం టైప్ చేసేటప్పుడు. అవి ఎలా చెక్ చేయాలని చెప్పడానికి పాస్వర్డ్ కంట్రోల్ యూస్ చేస్తాం. అది మెయిన్గా యూస్ చేసేది ఇన్పుట్ టైప్స్లో యూస్ చేస్తాం. దానికి ఒక పాస్వర్డ్ నేమ్ అండ్ డిఫాల్ట్ వాల్యూస్ అది సైజులో ఉండాలని చెప్పడానికి, ఆ బాక్స్లో మ్యాక్సిమం లెంత్ ఎంత అని చెక్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటింగ్ యాక్షన్ బటన్ అంటే సబ్మిట్ బటన్ ఎలా యూస్ చేస్తాం. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. సబ్మిట్ ఒకటి, రీసెట్ ఒకటి. సబ్మిట్ వచ్చేసరికి ఏదైనా ఒక డేటాని సబ్మిట్ చేశారంటే అవతల వాళ్ళకి వెళ్ళిపోవాలి, పాస్ చేయాలి అంటే కిందన ఓకే కానీ క్లిక్ కానీ ఏదైనా ఆప్షన్ ఎంటర్ చేయాలి. అదే యూజర్ని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే మనం ఏదైతే అవతల వాళ్ళకి డేటా ఇవ్వాలనుకుంటున్నాం అది క్లిక్ చేయగానే అవతల వాళ్ళకి పాస్ అయిపోతుంది అని అర్థం. దాన్ని సబ్మిట్ బటన్ అంటాం. అంటే అది నేమ్ అయినా కావచ్చు, మన డీటెయిల్స్ ఏవైనా కావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రీసెట్ అంటే ఏంటంటే ముందు మనం ఏదైతే సబ్మిట్ చేసామో ఇన్ కేస్ దాంట్లో ఏదైనా డిఫాల్ట్ ఎర్రర్స్ కానీ ఉంటే అవి క్లియర్ చేసి మళ్ళీ ఏవైనా కొత్తగా క్రియేట్ చేయడానికి ఎంటర్ చేయడానికి యూస్ చేస్తాం రీసెట్ అనేది. అంటే మళ్ళీ కొత్తగా ఏదైనా డేటాని తీసుకొని ఆ డేటాతో పాస్ చేయడానికి, పాత డేటాని రీఫ్రెష్ చేయడం కానీ రీసెట్ కానీ చేయడం కానీ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి బటన్. ఇవేమీ కాకుండా డైరెక్ట్గా ఒకే డేటాలో కంప్లీట్ అవ్వాలి అంటే బటన్ అనేది ఒకటి యూస్ చేస్తాం. ఆ బటన్లో మనం ప్రీవియస్గా సబ్మిట్లో ఏం యూస్ చేస్తామో అయ్యే ఇక్కడ కూడా ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తాం. దట్స్ ఆల్.